హాయ్ హలో వెల్కమ్ టు సినిమా టాకీస్. మరి ఈ రోజు సినిమా టాకీస్లో కొత్త మూవీస్ తాలూకు విశేషాలను తెలుసుకుందాం. టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ నవీన్ పోలిశెట్టి బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించారు. ఆయన నటించిన తాజా చిత్రం అనగనగా ఒక రాజు ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన వసూళ్లను సాధించి నవీన్ కెరీర్లోనే మొట్టమొదటి 100 కోట్ల మైలురాయిని అందుకుంది. ఎటువంటి భారీ హంగులు లేకుండా కేవలం కంటెంట్, తనదైన నటనను నమ్ముకొని ఈ స్థాయి విజయాన్ని అందుకోవటం టాలీవుడ్లో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఈ అద్భుత విజయం నవీన్ను టాలీవుడ్ టాప్ లీగ్ హీరోల సరసన నిలబెట్టడమే కాకుండా ఆయన స్టార్ పవర్ను మరో స్థాయికి తీసుకెళ్లింది. నవీన్ పోలిశెట్టి సాధించిన ఈ భారీ విజయానికి టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ప్రత్యేక అభినందనలు తెలిపింది. ఇక అంతటితో ఆగకుండా తమ తదుపరి ప్రతిష్టాత్మక చిత్రంలో నవీన్ పోలిశెట్టి నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించి ఫ్యాన్స్కు డబుల్ ధమాకా ఇచ్చింది. ఈ ప్రాజెక్ట్ కోసం మేం కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నామంటూ మైత్రి మేకర్స్ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భారీ బడ్జెట్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన మైత్రి బ్యానర్ ఎనర్జెటిక్ స్టార్ నవీన్ కాంబో అనగానే ప్రేక్షకుల్లో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఈ సినిమా ఖచ్చితంగా ఒక వెరైటీ సబ్జెక్ట్తో కూడిన ఫుల్ లెంత్ ఎంటర్టైనర్గా ఉండబోతోందని తెలుస్తోంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న నవీన్ ఈ భారీ నిర్మాణ సంస్థతో కలిసి మరిన్ని బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరగరాయటం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. నైజాం ఏరియా సినిమా పంపిణీ రంగంలోకి మరొక సంస్థ అడుగుపెడుతోంది. బాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ దురంధర్కు సీక్వెల్గా దురంధర్ 2 వస్తోంది. ఈ సినిమా నైజాం హక్కులను జియో స్టూడియోస్ ఎవరికీ ఇవ్వకుండా సొంతంగా రిలీజ్ చేస్తోంది. ఈ సినిమాతో నైజాం మార్కెట్లో అడుగుపెడుతోంది జియో. నైజాం మార్కెట్లోకి నేరుగా అడుగుపెడుతూ తీసుకున్న తాజా నిర్ణయం టాలీవుడ్ ట్రేడ్ వర్గాల్లో ఆసక్తిని కలిగిస్తోంది. భారతీయ సినీ నిర్మాణ రంగంలో అగ్రగామిగా ఉన్న జియో స్టూడియోస్ ఇప్పుడు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కీ రోల్ పోషించేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటి వరకు డిస్ట్రిబ్యూటర్ల ద్వారా సినిమాలు విడుదల చేసిన ఈ సంస్థ ఇప్పుడు నైజాం ఏరియాలో సొంతంగా పంపిణీ కార్యకలాపాలను ప్రారంభించింది. హైదరాబాద్లో కొత్తగా ఆఫీస్ ఏర్పాటు చేసింది జియో స్టూడియోస్. గతంలో పీవీఆర్ సినిమాస్లో ప్రోగ్రామర్గా పనిచేసిన మురళీ ద్వారా జియో తమ కార్యకలాపాలు మొదలుపెట్టింది. థియేటర్ల నెట్వర్క్, మూవీ ప్రోగ్రామింగ్పై ఆయనకు ఉన్న పట్టు జియో స్టూడియోస్ బిజినెస్కు ఇక్కడ ప్లస్ పాయింట్ కానుంది. జియో స్టూడియోస్ నిర్మిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ దురంధర్ 2 సినిమాను నైజాం ఏరియాలో మొదట పీవీఆర్ ఐనాక్స్ ద్వారా రిలీజ్ చేయాలని భావించి మరలా తమ సొంత ఆఫీస్ ద్వారానే విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ సినిమాతోనే నైజాం పంపిణీ రంగంలో తమ ముద్ర వేయాలని సంస్థ భావిస్తోంది. పెద్ద సంస్థలు ఇలా నేరుగా రంగంలోకి దిగటం వల్ల థియేటర్ల కేటాయింపు మరియు వసూళ్ల విషయంలో మరింత పారదర్శకత వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం యంగ్ స్టార్ డైరెక్టర్లకు హాట్ ఫేవరెట్గా మారారు. పక్కా మాస్ కమర్షియల్ సినిమాలే కాకుండా స్టైలిష్ యాక్షన్, విభిన్నమైన కథాంశాలను ఎంచుకుంటూ ఫ్యాన్స్ను థ్రిల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో బాలయ్య తర్వాతి ప్రాజెక్టుల గురించి 5 దర్శకుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. బాలయ్య లైనప్లో ఉన్న దర్శకులు వీరే: గోపీచంద్ మలినేని, వీరసింహారెడ్డి వంటి భారీ విజయం తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో NBK 111 ఇప్పటికే అనౌన్స్ అయింది. మార్చి నుండి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. హరీష్ శంకర్ ఎనర్జెటిక్ డైరెక్టర్ హరీష్ శంకర్ బాలయ్య బాడీ లాంగ్వేజ్కు తగ్గ పవర్ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసి బాలయ్యకు వినిపించారు. కొరటాల శివ సోషల్ మెసేజ్ ప్లస్ మాస్ ఎలిమెంట్స్ కలగలిపి సినిమాలు తీసే కొరటాల బాలయ్యతో సినిమా చేసేందుకు ఓ కథ వినిపించారు. ఆయన గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూస్తున్నారు. వివేక్ ఆత్రేయ ఈ కాంబో కాస్త అందరినీ ఆశ్చర్యపరిచింది. స్టైలిష్ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో సినిమాలు తీసే వివేక్ బాలయ్యను కొత్త కోణంలో చూపించేలా ఓ కథ చెప్పారు. ఓకే అయితే మైత్రిలో ఈ సినిమా ఉండొచ్చు. హనీఫ్ అదేని మలయాళంలో మార్కో వంటి స్టైలిష్ యాక్షన్ హిట్ ఇచ్చిన హనీఫ్ ఒక ఇంటెన్స్ యాక్షన్ స్టోరీని బాలయ్యకు చెప్పారు. అన్నీ కుదిరితే ఈ సినిమా దిల్ రాజు బ్యానర్లో నిర్మించే అవకాశం ఉంది. వీరిలో ఎవరికి ముందుగా బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో ఇంకా క్లారిటీ లేదు. కానీ ఏ కాంబో సెట్ అయినా సెన్సేషన్ అవుతుంది.
ఏది ఏమైనా బాలయ్య ఎంచుకుంటున్న ఈ మిక్స్డ్ బ్యాగ్ లైనప్ చూస్తుంటే బాక్స్ ఆఫీస్ వద్ద మరోసారి నందమూరి జాతర ఖాయమనిపిస్తోంది. సుమారు 6 ఏళ్ల విరామం తర్వాత ప్రియాంక చోప్రా భారతీయ వెండితెరపై మెరవబోతోంది. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వస్తున్న గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్ వారణాసిలో ప్రియాంక హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రంలో ఆమె మందాకిని అనే కీలక పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన గ్లిమ్స్ ద్వారా ఈ సినిమా టైం ట్రావెల్ మైథాలజీ నేపథ్యంలో ఉండబోతోందని స్పష్టమైంది. అయితే ప్రియాంక చోప్రా మళ్ళీ బాలీవుడ్ వైపు చూస్తోందనే వార్త ఇప్పుడు నిజమైంది. హృతిక్ రోషన్ హీరోగా స్వయంగా ఆయనే దర్శకత్వం వహించనున్న క్రిష్ 4లో నటించేందుకు ప్రియాంక గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో వచ్చిన క్రిష్ సిరీస్లో ప్రియా నటించిన ప్రియా పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. ఈ మూవీ తర్వాతే ఆమెకు బాలీవుడ్లో మంచి క్రేజ్ వచ్చిందని చెప్పాలి. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ 4వ భాగం అంతరిక్షం టైం ట్రావెల్ నేపథ్యంలో ఉండబోతోందట. హృతిక్ దర్శకత్వంలో వస్తున్న తొలి చిత్రం కావటం, ప్రియాంక రాకతో బాలీవుడ్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. 2027లో ఈ చిత్రాలు ఒకదాని తర్వాత ఒకటి ప్రేక్షకులను అలరించనున్నాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న తమిళ స్టార్ హీరో ధనుష్ తన 55వ సినిమా కోసం అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియసామితో జట్టు కట్టారు. వీరిద్దరి కలయికలో రాబోతున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాపై కాలీవుడ్తో పాటు టాలీవుడ్లోనూ భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రాన్ని ధనుష్కు చెందిన వండర్ బార్ ఫిల్మ్స్, ఆర్టేక్ స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నాయి. అయితే శనివారం జరిగిన ప్రారంభోత్సవ వేడుకలో చిత్ర యూనిట్తో పాటు దర్శకుడు శంకర్, పలువురు సినీ ప్రముఖులు పాల్గొని సందడి చేశారు. ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణ ఏంటంటే టాలీవుడ్ సెన్సేషన్స్ సాయి పల్లవి, శ్రీలీల ఇద్దరు హీరోయిన్లుగా నటిస్తుండటం. అమరన్ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత దర్శకుడు రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వంలో సాయి పల్లవి నటిస్తున్న వరుసగా 2వ సినిమా ఇది. అలాగే పరాశక్తి అనే చిత్రం ద్వారా తమిళ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీలీలకి 2వ సినిమానే స్టార్ హీరో ధనుష్ సరసన అవకాశం రావటం విశేషం. మరోవైపు మాస్ డాన్సులతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న సాయి పల్లవి కూడా ఈ ప్రాజెక్టులో భాగం కావటంతో సినిమాకు గ్లోబల్ లెవెల్ క్రేజ్ వచ్చింది. ఈ ఇద్దరు స్టార్ హీరోయిన్లు ఒకే సినిమాలో కనిపించనుండటంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. ప్రస్తుతం ఈ ముగ్గురు స్టార్ల ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇదే ఇవాల్టి సినిమా టాకీస్. రేపటి సినిమా టాకీస్లో మరిన్ని సినీ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.